ప్రభుని ఘనమైన నామములో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో శుభము కలుగునుగాక. మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో క్షేమంగా ఉన్నారని దేవుని సన్నిధిలో దైవజనుడిగా విశ్వసిస్తున్నాను. మరలా ఈ దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానించుటకు ఈ సమయాన్ని మన జీవితాల్లో గ్రహించిన సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట మనము కూడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిదినము ప్రకటించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట చెప్పగానే మీరు కంఠస్థంగా ఈ 6 వచనాలు కూడా కంఠస్థంగా చెప్పగలరు. ఎందుకొరకు అంటే 1వ కీర్తన 23వ కీర్తన అందరూ కూడా చక్కగా సండే స్కూల్లో నుండి నేర్చుకున్నటువంటి వాక్య భాగాలు. అయితే ఈ భాగంలో నుండి ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో 3 విషయాలు చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఆ 3 విషయాల్లో ఒక విషయాన్ని మీతో వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. రెండవది, పాపుల మార్గమున నిలువక. మూడవది, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 3 విషయాలు ఈ కీర్తనకారుడు మనకు బోధిస్తున్నాడు. దుష్టులు నడిచేటువంటి మార్గములో ఆలోచనలతో నువ్వు ఆలోచించద్దు. పాపుల మార్గములో నీవు నిలబడవద్దు. అయితే ఈ దినాన్న పాపపు మార్గమున నిలువక, ఆ 2వ మాటను మనము ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ మాటలు మనము ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనకు దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. పాపుల మార్గమున నిలవక. ఎవరికి చెప్తుంది ఈ మాట అంటే, క్రీస్తు రక్తము ద్వారా కడుగబడినటువంటి దేవుని ప్రజలని, దేవుని జనాంగమని, దేవుని సొత్తని సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రకటించినటువంటి దేవుని పిల్లలకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే, దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని నామమును అంగీకరించినటువంటి వారే, దేవుని మందిరములో ఆయనను ఆరాధించేవారే కొన్ని సందర్భాల్లో ఈ లోకములో పడి ఈ లోక స్నేహాలకు ఆకర్షితులై తమ పవిత్రమైనటువంటి జీవితాన్ని వారు చేరవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గములో వారు దేవుని యొక్క సన్నిధిని, ఆశీర్వాదాన్ని పొందవలసినటువంటి వారు శాపకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతున్న రీతిని బట్టి దేవుని ఆత్మ చేత రేపబడి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపుల మార్గమున నీవు నిలవవద్దు. 2వ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు రాసినటువంటి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే, వారు నడుచు త్రోవలు వంకరివి. మార్గమన్నా, త్రోవన్నా, దారి అన్నా, బాట అన్నా, ఈ 4టికి కూడా ఒకటే మాట వస్తుంది. దారి, త్రోవ, మార్గం, బాట. ఇప్పుడు మనము టెక్నాలజీ పెరిగినటువంటి యుగంలో ఉన్నాం కనుక ఇంకా రకరకాలైనటువంటి క్రొత్త పదాలు మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము పాతది కాదు, పాతని చెప్పడానికి ఎట్టి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ నూతనమైనటువంటిదే. ఈ మాట చెప్తున్నాడు, వారు నడుచుకొను త్రోవలు వంకరివి.
ఒక చక్కగా దేవుని సన్నిధిలో ఫలించవలసి, దేవుని సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి దేవుని పిల్లలు వారు ఎంపిక చేసుకునేటువంటి మార్గం, వారు వెళుతున్నటువంటి మార్గం, వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జీవిత మార్గం ఏ మార్గంలో వెళ్తున్నారు వారు అర్థము కాక వారి యొక్క బుద్ధి, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని అనుభవించవలసినటువంటి వారు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు అంటే వంకరి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. ఈ వంకరి మార్గం గుండా ప్రయాణం చేస్తూ వంకరి క్రియలకు వారు బానిసలైపోతూ, వంకరి తలంపులతో వారు జీవిస్తూ, వంకరితనంగా వారు బ్రతుకుతూ చివరికి వారి జీవితాన్ని లోకంలో అవహేళన చేసుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, పాపుల మార్గములో దేవుని ఎరిగినటువంటి బిడ్డ నీవు నిలవవద్దు, పాపులతో నీవు సాంగత్యము కలిగి ఉండవద్దు, పాపులతో నీ జీవితాన్ని ఏమాత్రం కూడా కొనసాగించొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మానవుడి ఎంపిక చేసుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా, వారు నడుచు త్రోవలు వంకరివి అని చెప్తూ ఉన్నాడు. ఈ దినాన్ని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ పైకి భక్తి కలిగినటువంటి వానిగా జీవిస్తూ, ఆ దేవుని బిడ్డగా నువ్వు నటిస్తూ ఆ సంఘాన్ని మోసం చేయొచ్చు, దైవజనుని మోసం చేయొచ్చు, నీతోటి సంఘ విశ్వాసాలను మోసం చేయొచ్చేమో, కానీ నిన్ను సృజించినటువంటి దేవుణ్ణి నీవు ఏమాత్రము కూడా మోసం చేయలేవు. జాగ్రత్త సుమా, నీవు వెళుతున్నటువంటి మార్గం వంకరి మార్గమును విడిచి దేవుని సరళమైనటువంటి మార్గంలోనికి నిన్ను రావాలని కోరుతూ ఈ వర్తమానం నీ కొరకు అందిస్తూ ఉంటా. మూడవ మాట మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యూదా రాసినటువంటి యూదా పత్రిక మనం చదివినట్లయితే యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంది, 11వ వచనంలో అక్కడ రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ భక్తుడైనటువంటి యూదా చెప్తూ ఉన్నటువంటి మాట, యూదా పత్రికలో రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. వారు ఏ మార్గంలో నడుస్తున్నారు అంటే కయ్యేను నడిచిన మార్గమున నడిచి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తి కోరాహు చేసినట్లుగా తిరస్కారాన్ని పొందారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల యొక్క పేర్లు చెప్తూ ఉన్నారు. కయ్యేనును గూర్చి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తన యొక్క జీవితం క్రమంగా లేదని, తన యొక్క అర్పణ దేవునికి ఇష్టము కాలేదని కయ్యేను కోపగించి తన సహోదరుడైనటువంటి హేబేలును లేకుండా చేశాడు. రెండవది బిలాము దేవుని ప్రజల కొరకు, దేవుని జనాంగం కొరకు ఒక ప్రవక్తగా బిలామును దేవుడు ఏర్పాటు చేసి ఉంటే బిలాము చేసినటువంటి పని ఏంటో తెలుసా, ధన వ్యామోహములో పడి, ధనానికి ఆతృత పడి వంకరి మార్గం గుండా పోతూ ఒక గాడిద చేత బుద్ధి చెప్పించుకోవలసినటువంటి అవసరత బిలాము కలిగింది. మూడవ విషయానికి వస్తే అంటాడు, కోరహు చేసినట్లుగా దేవుని సేవకుడి మీద వ్యతిరేకత చూపించాడు కోరహుతో పాటు కోరహు వెనకాల 250 మంది ఉన్నారు. దైవజనుడైనటువంటి మోషేతో అంటారు కదా, మీతో మాకిక పని లేదు అని చెప్తూ ఉన్నాను, మీతో సహవాసం మాకు అవసరం లేదు, మీతో ఉన్నటువంటి బాంధవ్యం మాకు అవసరం లేదు, మీతో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి మాకు వద్దన్నట్లుగా వారు బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుడైనటువంటి మోషే సాగిలో పడి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, మోషే ఈ స్థలమును విడిచి నీవు దూరంగా వెళ్ళు, నీవును నీ సహోదరుడైనటువంటి అహరోను దూరంగా వెళ్ళండి. జరిగినటువంటి పరిణామం ఏమిటో తెలుసా, మాదే మంచి మార్గం అనుకున్నారు, మేము వెళుతున్నటువంటి మార్గం కరెక్ట్ అయినటువంటిది అనుకున్నారు,
మేము వెళుతున్నటువంటి మార్గం ఇది ఏమాత్రం కూడా అపచయం కలుగు చేసేది కాదనుకున్నారు దేవుని బిడ్డలారా. నేను ఇంకొక వ్యక్తిని గురించి ఇక్కడ లేదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. యోధా ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి కాదు. అక్కడ రాస్తాడు, క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడును నైనా యోధా అని రాస్తున్నాడు. యోధా సాతాను చేత ప్రేరేపించబడి ఒక అభిషేకము కలిగినటువంటి వ్యక్తి, దేవుని కార్యములన్నింటినీ దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి, ధన వ్యామోహంలో పడి ధన వ్యామోహం కొరకు ఆతృతపడి ఒక తప్పు మార్గమును ఎంచుకొని శిక్షకు గరి అయినటువంటి యోధను కూడా మీకు జ్ఞాపకం చేస్తానని సమయం అంతా. బిలాము ఒక ప్రవక్తగా ఉండినటువంటి వ్యక్తి ధన వ్యామోహంలో పడి ఒక తప్పు మార్గమును ఎన్నుకొని అతని జీవితాన్ని గాడిద చేత బుద్ధి చెప్పించుకోవలసినటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు ఒక ప్రవక్త. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఎవరు ఏది చెబితే దానికే తలకాయ ఊపుతూ, ఎవరు ఏది చెప్తే దానినే నమ్ముతూ, ఎవరు ఏది చెప్తే దాని ప్రకారంగానే నువ్వు తర్వాత మాట్లాడుతున్నావేమో. నీ మార్గం కరెక్ట్ అయినటువంటిది కాదు. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదువుకోవడం అనేది చదవడం, ధ్యానించడం అనేది దేవుని యొక్క సన్నిధిలో దాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ సారాంశం నీకు అర్థమయ్యేటంత వరకు కూడా మరలా పదే పదే దానిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అలాగూ ధ్యానించగలిగిన వాడు నీటి కాలువల యోరన నాటబడిన ఆకువారని చెట్టుగా ఉంటాడు. విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు, భక్తిలో నమ్మకంగా ఉంటాడు, సంఘములో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు, దైవజనుని పట్ల ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. లేకపోతే నలుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 కయ్యేను, 2 బిలాము, 3 కోరహు, 4 యోధా. దేవుని బిడ్డలారా, వీరు పతనమైపోవడానికి గల కారణం ఏమిటి? వీరి యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో వీరు దౌర్భాగ్యులుగా ముద్రించబడడానికి గల కారణం ఏమిటి అని అంటే, వారు వారు నడుచుచున్న మార్గములు క్రమమైనటువంటివి కాదు. వారు నడిచేటువంటి మార్గములు దేవుని చిత్తానుసారముగా నడిచేటువంటివి కాదు. దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మీకు చూపిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎంత చక్కటి మాట చూడండి. ఎవరి గురించి రాస్తున్నాడు అంటే, నీతిమంతుడు నడవవలసినటువంటి మార్గం, ప్రార్థనాపరుడు నడవవలసినటువంటి మార్గం, క్రైస్తవుడు నడవవలసినటువంటి మార్గం, దేవుని ఆరాధించేవాడు నడవవలసినటువంటి మార్గం. ఆ మార్గము గుండా సాతాను నేను ఏం చేస్తున్నాడో తెలుసా? పాపపు మార్గంలోనికి నేను నడిపిస్తున్నాడు, వంకరి మార్గంలో నేను నడిపిస్తున్నాడు, తప్పుడు మార్గంలో నేను నడిపిస్తున్నాడు. ఇక్కడ 4వది చూస్తూ ఉంటే ఏమంటున్నాడో తెలుసా? ఏమండి? అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. యథార్థ మార్గములను విడిచిపెడుతున్నారు. దేవుడు నీకు ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడైనా, ఒక యథార్థమైనటువంటి మార్గంలో నీవు నడవాలని, యథార్థవంతుడైనటువంటి క్రీస్తు మార్గంలో నీవు నడవాలని దేవుడు బోధిస్తూ ఉంటే, దేవుడు చూపించినటువంటి యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి ఈ దినాన్న తప్పుడు మార్గాన్ని ఎన్నుకొని నీవు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనిలో కావచ్చు, నువ్వు చేసేటువంటి ఏ పనిలోనైనా యథార్థంగా చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యథార్థ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయటానికి ఇష్టపడుతున్నావా? అక్కడ అంటాడు కదా, వరట చీకటి త్రోవలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెడుతున్నారు. నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది, నీ యథార్థత నిన్ను కాపాడుతూ ఉంది.
యథార్థుడు బైబిల్ గ్రంథం అంటాడు, నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తాడు. అది నీ యొక్క యథార్థతకు ఒక చిహ్నంగా కనబడుతుంది. ఇప్పుడు నీకు శోధన రావచ్చు, కలవరం రావచ్చు, జీవితంలో నెమ్మది దూరం అవ్వచ్చు. నీ యథార్థతను బట్టి నీవు దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నప్పుడు నీ యథార్థతే గొప్ప స్థితిలో నిలబెడుతూ ఉంది. ఉదాహరణకి చెప్తే, యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడి గురించి ఆలోచన చేస్తే, యోబు భక్తుడి గురించి ఏంటి సాక్ష్యం తెలుసా? అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు. ఎంత చక్కటి సాక్ష్యాలు కలిగినటువంటి దేవుని భక్తులు ఉన్నారో చూడండి. మనం వారిని చూడాలి తప్ప వంకరి మార్గమున ఎంపిక చేసుకునేటువంటి ప్రజలను చూస్తే నువ్వు పాడైపోతావు. నీ జీవితం పాడైపోతుంది. నీ సంతోషానికి కొరవైపోతుంది. నీకున్నటువంటి సమాధానం, నెమ్మది నీకు దూరం అయిపోతుంది. నీవు చూడవలసినటువంటి మార్గం సమాధానము కలుగజేసే జీవాధిపతి అయినటువంటి క్రీస్తు మార్గంలో నీవు ప్రయాణం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో 139వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు చాలా చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు చాలా మనసుకు నెమ్మది దొరుకుతుంది. ఇక్కడంటాడు, ప్రధాన గాయకుడైనటువంటి దావీదు అంటాడు కదా, నీ ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఎంత నిరీక్షణతో మాట్లాడుతున్నాడు చూడండి. నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఉందేమో, నీ మాట విననొల్లని వ్యక్తిగా నేను నడుస్తున్నానేమో, నీ మాటకు లోబడలేనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నానేమో, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఉంటే నన్ను విడిపించమని విజ్ఞాపన చేస్తున్నాడు. అంటాడు, నిత్య మార్గమున నడిపించు. ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఏ మార్గం గుండా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నా? ఏ మార్గంలో నువ్వు జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడుగుపెట్టి దేవుని ఆరాధిస్తున్నావు? భక్తుడు అంటాడు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందుందేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఎంత వినయము కలిగినటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి దైవ జనాంగమైనటువంటి మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలుగా నువ్వు నడవలసినటువంటి మార్గములు ఉన్నాయి. దేవుని మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పిన సంగతి అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని అంటున్నాడు. ఎంత చక్కటి వాగ్దానపు మాట చూడండి దేవుని బిడ్డలారా. యెహోవా మార్గమును గైకొనుటకు, యెహోవా మార్గమున గైకొనుటకు. ఈ దినాన దేవుని మార్గమున గైకొనేవారు చాలా తక్కువైపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి నీకు ఒక చక్కటి మార్గాన్ని, ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిస్తే నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ఈ మార్గమే నా జీవితం, ఈ మార్గమే నన్ను నడిపిస్తుంది, ఈ మార్గంలోనే నేను దీవించబడతానని దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తావు, ప్రార్థన విడిచిపెట్టేస్తావు, వాక్య ధ్యానం విడిచిపెట్టేస్తావు, సంఘంతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టేసి దేవుడు నీకేదో మార్గాన్ని చూపితే ఆ మార్గంలో వెళ్ళిపోతున్నావు. ఒక చిన్న వ్యాపారం ఉంది, వ్యాపారాన్ని చూసుకుంటున్నావు తప్ప దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి వ్యాపార మార్గంలో వెళ్ళిపోతున్నావు. ఏదో దేవుడు చేతి పనినిచ్చాడు,
చేతి పని మార్గంలోనే వెళ్ళిపోతున్నావు తప్ప దేవుని మందిరానికి వచ్చేటువంటి మార్గాన్ని విడిచిపెట్టేస్తావు. దేవుడు ఏదో ఒక బ్రతుకు తెరువు కొరకు ఏదో చిన్న ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగ మార్గంలోనే వెళ్ళిపోతున్నావు తప్ప దేవుని యొక్క సన్నిధిలో ఆ దీవెనకరమైనటువంటి దేవుని మార్గంలోనికి నువ్వు రాలేకపోతున్నావు. దేవుడు ఏదో ఒక కుటుంబాన్ని నీకు అనుగ్రహిస్తే భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, ఆ మార్గంలోనే వెళ్ళిపోతున్నావు తప్ప దేవుని సన్నిధికి రావడానికి నీవు దూరమైపోతున్నావు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన కుటుంబానికి నేర్పించాడు, తన పరివారికి నేర్పిస్తున్నాడు. మనం నడవవలసినటువంటి మార్గం ఇది, మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఇది. ఒకవేళ నువ్వు వెళ్ళేటువంటి మార్గం విప్పుగా కనిపించిన, సంతోషంగా ఉన్నా, చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి నీ కళ్ళెదుట ఉన్నప్పటికీ ఏదో ఒక దినాన్న ఆ మార్గమే నీకు గాయం చేస్తుంది, ఆ మార్గమే నీకు నిందను కలుగజేస్తుంది. బిలాము వెళుతున్నటువంటి మార్గం ఇది కరెక్ట్ అనుకున్నాడు, గాడిద బుద్ధి చెప్పవలసి వచ్చింది. నీకెవరి ద్వారా దేవుడు బుద్ధి చెప్పిస్తాడు? ఏడవ మాటను మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నా. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ సేవించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఇక్కడ చెబుతూ ఉన్నాడు దేవుని ప్రజలైనటువంటి వారికి, ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి. దేవునికి భయపడుతున్నావా? నీ సంపాదనలో పడిపోయి దేవుని మర్చిపోతున్నావా? నీ కుటుంబ పరిస్థితిలో పడి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి నీవు ప్రార్థనకు దూరం అయిపోతున్నావేమో. ఏ మార్గంలో నీవు దేవునికి దూరం అయిపోతున్నావో యోచన చేయి. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుచు. జీవాధిపతి అయినటువంటి దేవుని మార్గములో నువ్వు నడుచుచు, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి మార్గం గుండా నీవు ప్రయాణము చేస్తే ఆ మార్గం నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఆ మార్గం నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు తెలుసా? నేనే మార్గమును, ఎవని? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. నీవు దేవుని యొక్క మార్గంలో నడిస్తే, దేవుని మార్గము గుండా నీవు ప్రయాణము చేస్తే ఆయన మార్గం నెమ్మది కలుగు చేస్తుంది. ఆయన మార్గం నీకు నెమ్మదినిస్తుంది. ఆయన మార్గం నిన్ను దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో నీకు నడిపిస్తుంది. ఆయన మార్గంలో నడవక నీవు కూర్చుండలేనటువంటి చోటులో నీవు కూర్చుని దేవునికి అవమానకరమైనటువంటి వ్యక్తిగా నీవు మారుతూ దేవునికి చెందవలసినటువంటి మహిమ నీ ద్వారా చెందక, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గంలో నడవక, దుష్ట మార్గములలోను, వంకరి మార్గములలోను, తప్పుడు మార్గములలోను, చీకటి మార్గములలోను, ఆయాసకరమైనటువంటి మార్గములో కాక నీ దేవుడైనటువంటి యెహోవా మార్గములోను, నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసు మార్గములో నీవు ప్రయాణం చేయగలిగితే నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఆ మార్గము నీ కుటుంబానికి క్షేమమును, నెమ్మదిని దయచేస్తుంది. అటువంటి కృప ఈ వాక్యం విన్న బిడ్డలైనటువంటి మీకు దేవుని కృప సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.